పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనము చదువుకుందాం. గమనించండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతిక్రియను దూషణకు ప్రతిదూషణను చేయక దీవించుడి. ఇక శ్రేష్టమైన మాట అపోస్తలుడైనటువంటి పేతురు గారు తెలియజేస్తా ఉన్నాడు. మనకు దేనికి పిలువబడ్డామంట? చెప్పాలి. దేనికి పిలువబడ్డాం? ఆశీర్వాదమునకు వారసులవుడు. వారసత్వం అంటే ఏంటి చెప్పగలరా? వారసత్వం అంటే పితరుల సంపాదనను వారసత్వం అంటారు. పితరుల ఆస్తిని, పితరుల ధనమును, భూమిని ఇవన్నీ కూడా పంచుకోవడానికి వారసత్వం. అది కూడా ప్రభు అంటున్నాడు, అపోస్తలుడైనటువంటి పేతురు అంటున్నాడు, మీరు పిలువబడికే పిలుపు ఏంటంటే ఆశీర్వాదమునకు వారసులకు పిలువబడ్డారు. దేవుని చేత ఆశీర్వదించబడాలంటే ఒక వారసత్వము కలిగి ఉండాలి. ఆ వారసత్వము కొరకే మీరు పిలువబడ్డారు, కానీ మీరు అపవిత్రత కొరకు కాదు అన్నట్లుగా తెలియజేస్తా ఉన్నాడు. అదే ఈ ఆశీర్వాదములకు వారసత్వంగా ఉండటకు మనం ఏమి చేయాలి, ఎలా ఉండకూడదు అనేది ముందు తెలుసుకుంటున్నాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనములో ఒక శ్రేష్టమైన మాట మనకు తెలియజేస్తాడు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం. 17, 13. మేలుకు ప్రతిగా కీడు చేయవాడి ఇంట నుండి కీడు తొలగిపోదు. గమనించండి. మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి ఇంట్లో కీడే ఉంటుంది కదా. ఆ కీడు ఆ ఇంట్లో నుంచి తొలగిపోదు. ఎందుకంటే వాడు చేయించున్నది కీడే కనుక ఆ కీడు వాడి ఇంట్లో నుంచి తొలగిపోకుండా స్థిరత్వంగా ఉంటుంది. అంటే ఆశీర్వాదములకు నోచుకోకుండా కీడుకే ప్రధానంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాడు. మరొక మాట గమనించినట్లయితే 20వ అధ్యాయము 22వ వచనములో సామెతలు 20:22 కీడుకు ప్రతి కీడు చేసి అనుకొనవద్దు, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు. ఎవరైనా ఒక మాట మాట్లాడాలంటే, ఎవరైనా అపకారం చేశారంటే, ఎవరైనా నీకు రోషం కలిగించినట్టుగా ప్రవర్తించా అంటే తిరిగి నీవు వారికి రోషం కలిగించే విధంగా తిరిగి నీవు వారి మీద కోపంగా నువ్వు ప్రవర్తించవద్దు. యెహోవా కొరకు కనిపెట్టుకోనండు, దేవుని కొరకు కనిపెట్టుకోండు. నీకు ఏం దొరుకుతుందమ్మా? చదమ్మా, ఏం దొరుకుతుంది? ఆయన నిన్ను రక్షించును. ఆ కీడు ఎంత మాత్రము లేకుండా నిన్ను రక్షించేవాడిగా ఉన్నాడు అని దేవుడు తెలియజేస్తాం. మనం ఎలా ఉన్నాం? కీడు ప్రతి కీడు చేసేవాడిగా ఉన్నాం. అలా ఉండకూడదు. దేవుని కొరకు, దేవుని నీతి కొరకు కనిపెట్టుకుంటే ఖచ్చితంగా మనకు రక్షణ దొరుకుతుంది. మరొక మాట గమనించినట్లయితే మరి ఎలా ఉండాలి అంటే రోమపత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం అంటాడు. శ్రేష్టమైన మాట తెలియజేస్తాడు. మిమ్మును హింసించు వారిని దీవించుడి, దీవించుడి కానీ శపింపవద్దు అంటాడు. గమనించండి. ఒకవేళ నీకు అవకాశం లేవో కానీ శపింపవద్దు. దీవించడానికి నీ మనసు రాకుంటే మౌనముగా ఉండు, కానీ శపించడం మాత్రము శపింపవద్దు అంటాడు. గమనించి మనం ఈ స్థితిలోకి రావాలి. మనం కీడు చేసిన ఒకవేళ నీ మనసు ఉంటే ఆశీర్వాదం దీవించు, కానీ శపించని మాత్రము నీకంత మాత్రము పడదు అని ఇంకా రోమపత్రికలో మనం తెలుసుకుంటున్నాం. మరొక మాట గమనించినట్లయితే మనం ఎలా ఉన్నాం, మన పెద్దలు ఎలా ప్రకటించారు, మనకు ఎలా మన పెద్దల యొక్క స్వార్థకు ఇంతగా ఎలా నడిపించారో మనం తెలుసుకుంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 12-15 వచనాల్లో చూస్తాం.
మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయము. నిందింపబడి దీవించుచున్నాము. అపొస్తలుడైన పౌలు రాస్తున్నాడు, పేతురు, యోహాను రాస్తున్నారు. వారు స్వార్థ ప్రకటించినప్పుడు, వారి యొక్క దేవుని రాజ్యం ప్రకటించినప్పుడు ఎలా ఉన్నామంటే నిందింపబడుచు దీవిస్తున్నాం. ఎవరైనా దీవిస్తారా? అలా కొనసాగింది ఈ యొక్క స్వార్థ యాత్ర, అలా కొనసాగింది ప్రభు స్వార్థ. నిందింపబడుతూ దీవిస్తున్నాము, హింసింపబడి ఓర్చుకొనుచున్నాము, దూషింపబడి బ్రతిమాలుకొనుచున్నాము. రేపు వెళ్ళిపో అన్నా, అయ్యా 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 ప్రభు నమ్ముకోండి అయ్యా, దూషించి హేళన చేస్తున్నా, బ్రతిమాలుకొనుచున్నా. అతి బ్రతిమాలుతో ప్రారంభించబడింది ఆ శ్రేష్టమైన పరిచర్య. అందుకనే అపొస్తలుడైన పౌలు ఆయన చేసినటువంటి ప్రయాసను మనకు జ్ఞాపకం చేస్తాడు. మరొక మాట మనం గమనించినట్లయితే మనము ఎలా ఉండాలంటే మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనంలో, మత్తయి 25:34, ఇలా నడుస్తే, ఇలా ప్రవర్తిస్తే రాజు